యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. ఎవడను ఎప్పుడు దేవుడిని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఎవరు బయలుపరిచారంటే తండ్రిని దేవుడిని అద్వితీయ కుమారుడిగా ఈ భూమి మీదకి పసిబాలుడిగా లోక రక్షణార్థమై వచ్చిన యేసుక్రీస్తుగా రక్షకుడుగా ఆయనే తండ్రిని పంపించి పరలోకమందు నిజమైన దైవం ఉన్నది. ఆ దైవము పరలోకం అనేది నీ కోసం సిద్ధపరిచి ఎదురు చూస్తుంది. ఆ పరలోకం ఎటువంటిది అంటే కనుక ఇదిగో నువ్వు పడుతున్న భూమి మీద కష్టాలతో కూడింది కాదు, ఆకలి దప్పులతో కూడింది కాదు, ఈ ద్వేష భావాలతోనూ లేకపోతే నిందల అవమానాలతోనూ కష్టాలతో కన్నీళ్లతో ఉన్నది కాదు. ఇంకా చెప్పాలంటే కొంతకాలమే బ్రతికేది కాదు, యుగయుగాలు జీవించే పరలోకం సిద్ధపరిచిన తండ్రి మనందరి కోసం ఎదురు చూస్తున్నాడని ఆ మార్గాన్ని చూపించడానికి మార్గముగా సత్యముగా జీవముగా ఆయన లోకానికి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువు 33 సంవత్సరాలు తండ్రి గురించి తెలియజేస్తూ వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని ప్రకటిస్తూ వచ్చాడు. పరలోక రాజ్య సువార్త ప్రకటించి ఇదిగో తండ్రి చిత్తం నేను నెరవేరుస్తున్నాడని తండ్రి మాట చొప్పున తండ్రి ఏ ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికి ఆ శిలువలో బలియాగము అయిపోయాడు. ఇది కళ్ళబుల్లి కథలతో కూడినది కాదు, ఏదో ఒక మూలన జరిగినది కాదు, ప్రపంచ నడిబొడ్డులో ఇప్పటికే ఉన్న యెరూషలేములో జరిగినది. ప్రపంచానికి సెంటర్ పాయింట్ గా ఉన్న యెరూషలేములో 2024 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన సిలువ వేసింది, సమాధి చేసింది ఉట్టిది కాదు, సమాధిని చీల్చుకొని బయటకు వచ్చింది ఏమాత్రమో అబద్ధం కాదు, సత్యం. నేటి వరకు ఆనవాళ్ళు ఉన్నాయి, లేకపోతే ఇంకా మీకు అనుమానంగా ఉండే చరిత్రకు సంబంధించిన ప్రతి మాట ప్రతి అక్షరము ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. ఆయనే తండ్రిని ప్రత్యక్షపరిచాడు, ఆయనే తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేవాడు, అందుకు ప్రత్యక్షమయ్యాడు. ఇక ఆయన ఎందుకు ప్రత్యక్షమయ్యాడు 2 మాటలు చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం.